మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఖరీఫ్ కు రైతాంగం సిద్ధమవుతుంది. ముఖ్యంగా మృగశిర కార్తె సాధారణంగా తెలంగాణ భాషలో మిరుగు అని పిలుస్తుంటారు. మిరుగు రోజు నుండి పసుపు పంటలు వేస్తుంటారు. ముఖ్యంగా మిరుగు ప్రాంతం నుండి ఏదైతే మిరుగు కార్తె నుండి పంటలు వేస్తే అత్యధిక దిగుబడులు వస్తాయి, అధిక లాభాలు ఉంటాయి, మంచి ముహూర్తం అని చెప్పి రైతాంగం పూర్తిగా సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో రైతులు పసుపు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రత్యేకంగా రైతులైతే గతంలో ఎడ్ల నాగలతో దున్ని పసుపు విత్తేవారు. ఇప్పుడు ట్రాక్టర్తో పసుపు విత్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి రైతాంగం పూర్తిగా పసుపు అయితే వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ రైతులు ఉన్నారు, మహిళా రైతు. చెప్పండి అమ్మా, మీరు పసుపు ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు చాలు చేస్తారు, ఏంది అసలు ఎప్పుడు వేస్తున్నారు? ఇప్పుడు ఆనాకాలం పసుపు అంటే ఇప్పుడు ఆనాకాలం మిరుగు రోజు ప్రత్యేకంగా పసుపు వేయడానికి కారణం ఏంటి? అట్లేం లేదు, వర్షాకాలం దగ్గరకు వచ్చిందంటే వేసుడే. మిరుగు రోజు వేయాలని, మిరుగు ముందు వేయాలని అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు పసుపు వేస్తారు? 3-4 ఎకరాలు. 4 ఎకరాలు పసుపు వేస్తారు. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి వస్తుంది? వస్తుంది, అది వెళ్ళి క్వింటాల మీదకి వెళ్ళి. పెట్టుబడి ఎంత అవుతుంది? వరి, మట్టి, ఎరువు ఇవన్నీ వేస్తారు కదా, ఎట్లా ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. ఒక 50,000 అవుతుంది. అంటే ఎన్ని క్వింటాలు పసుపు దిగుబడి వస్తుంది? 50 క్వింటాలు వస్తుంది. 50 క్వింటాలు మంచిగా వస్తుంది. అంటే ఈ పసుపు మిషన్ గతంలో ఎడ్ల నాగలతో వేసేవాళ్ళు, ఇప్పుడు దీంతో వేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు చూడొచ్చు, పసుపును అయితే ముఖ్యంగా కట్ చేసుకొని ఇక్కడ రైతాంగం పూర్తిగా దీంట్లో పోసుకున్న పరిస్థితి అయితే ఉంది. మిషన్లో పోస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి రైతులు ఈ పసుపు వేయడం వల్ల లాభాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ పసుపుని గతంలో నాగలతో వేసేవారు, మిషన్తో వేస్తున్నారు. అంటే దీనికి దానికి ఏం తేడా ఏం లేదు. దీనికి పసుపు వేసేటప్పుడు కనబడది, అది కనబడుతుంది. గోలు పలసగా వేసింది, ఒత్తు వేసింది, మంచి దగ్గర పడ్డది, దూరం పడ్డది, అంతే. దీనివల్ల కనబడదు. అంటే ఇప్పుడు దగ్గర దూరం పడుతుందా, లేకపోతే అంత ఒకే తీరుగా పడుతుందా? వేసేటోళ్ళు ఒక్క తీరు ఉంటే ఒక్క తీరు పడుతుంది, కొంచెం గ్యాప్లు వస్తాయి లేట్ వేసిన వాళ్ళది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం పూర్తిగా దానికి అంతటికి సంబంధించి రైతులు పసుపు పంటలు వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు పసుపు వేయడం వల్ల పూర్తిగా తమ పంటలలో నిమగ్నమైన ఉన్నారు. మిరుగు రోజు పసుపు వేయడం వల్ల కొంచెం అంటే ముహూర్తం బాగుంటుందని వేస్తాం. ఖచ్చితంగా మొదటి వర్షం పడంగానే పసుపు వేస్తామని చెప్తున్నారు. మరోవైపు పూర్తిగా రైతులైతే పసుపు వేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తి స్థాయిలో రైతులు ఈ పంటలు వేయడం వల్ల ఎలాంటి దిగుబడి వస్తుంది అనే అంశానికి సంబంధించి పసుపు వేసే రైతు అయితే ఉన్నాడు ఇక్కడ రఘుపతి రెడ్డి. తన పంట పొలాల్లో ప్రతి సంవత్సరం పసుపు ఎంత వేస్తాడనే అంశానికి సంబంధించి రఘుపతి రెడ్డిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా మీరు పసుపు ఖరీఫ్ పంటలు వర్షాకాలం ప్రారంభంగానే పసుపు పంటలు ముఖ్యంగా తల్లి పంటగా భావించి పసుపు వేస్తుంటారు. మీరు గత సంవత్సరం ఎంత పసుపు వేశారు, ఇప్పుడు ఎంత పసుపు వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ నేను 4 ఎకరాలు వేసిన, రేట్లు లేవని 2 ఏళ్ల కింద తగ్గించినాం. ఈ ఇయర్ కొంచెం మంచి రేటు ఉందని చెప్పి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 6 ఎకరాలు ఎంత పెట్టాలో అంత పెడుతున్నాం. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు మీరు? ఎకరానికి హాఫ్ ఎకర్కి ఒక లారీ, 10 టైర్ లారీ అంటే 30,000 రూపాయలు పెండ ప్లస్ ఒక 4 బారామతి తీసుకోవాలి. హాఫ్ ఎకర్ ఒకటి అంటే ఎకరానికి మళ్ళీ నల్ల మట్టి, ఇవన్నీ కలిసి ఒక 1,00,000 రూపాయలు అయితే అసలు ఒక ఎకరానికి. దీనివల్ల అంటే ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మీరు దిగుబడి అంటే ఇక మన ఏరియాని బట్టి, భూమిని బట్టి, మన మెయింటెనెన్స్ బట్టి. అంటే సాధారణంగా నువ్వు నీకు ఊహ తెలిసినప్పటి నుంచి పసుపు పండిస్తున్నావు, పసుపు పండించడం 30-35 క్వింటాలు అయితే వస్తుంది. 35 ధర ఇలాగుంటే లాభమా? లాభమే, ఏ రేటు ఉంటే లాభం. మినిమం ధర అయితే ఉండాలి. మినిమం 10,000 ఉన్నా సరిపోతుంది. 10,000 ఏమో ఇక పైన. చిన్న రైతు అయినా సరే తక్కువ పెట్టుబడి పెట్టినా కానీ 10,000 పైన ఉంటే సరిపోతుంది. అంటే పూర్తిగా ఇప్పుడు అయితే మార్కెట్లో 20,000కు చేరువలో ఉంది. ఇప్పటికీ 20,000 పైన పసుపు ధర పలుకుతుంది. ఇంకా రానున్న రోజుల్లో పసుపు ధరలు పెరుగుతాయని చెప్పి నిజామాబాద్ సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన చేశారు. నేను ఖచ్చితంగా పసుపుకి 30,000 ధర పలికే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను. అంటే అది ఎలా ఉంటుంది అంటారు? పెంచితే బాగానే ఉంటుంది కదా, రైతులందరూ లాభపడతారు, రైతులందరికీ బాగానే ఉంటుంది, పెరిగితే సంతోషమే రైతులకు. అంటే పసుపు ధరలు ఎప్పుడు ఇలాగనే ఉండాలని కోరుతున్నారు? అవును.
పసుపే మాకు మెయిన్ క్రాప్ కదా. తల్లి పంట అనేది మాకు పసుపే. మిగతా జొన్న మక్క అనేది అవి 3 నెలల క్రాప్స్, కానీ ఇవి 8 నెలల పంట. దీనికి కష్టం ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మరో రైతు ఉన్నారు, దానికి సంబంధించి పూర్తిగా రైతునైతే అడుగుదాం. దానికి ఇక్కడ మరో రైతునైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా పంట చేలలో పసుపు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి రైతాంగం పూర్తిగా ఖరీఫ్ సీజన్లో మునిగిపోయారు. ఎందుకంటే ముఖ్యంగా ఒక తొలకరి జల్లులు పడగానే వర్షాలు ప్రారంభమవుతాయి. దానికి అంతటికి సంబంధించి వర్షాలు ప్రారంభమైన నేపథ్యం నీకు ఎన్ని ఎకరాల చేను ఉంది, ఎంత పసుపు వేస్తున్నావు? 10 ఎకరాలు ఉంది. 5 ఎకరాల పొలం, 3 ఎకరాల పసుపు, 2 ఎకరాల మొక్కజొన్న. అంటే వర్షాకాలం ప్రారంభమైంది, మృగశిల కార్తెక మిరుగు అంటారు. ఒక చొలకరి జల్లులు పడగానే పంటలు వేస్తుంటారు. అంటే మీరు ఏ పంటలు వేస్తారు ఇప్పుడు పసుపు వేసినాం, మక్క వేసినాం, ఇంకా మళ్ళా వరి నారు పోస్తాం. ఇక అదే ఇప్పుడు అనాలు చాలా కానీ అదే పని ఇంకేం. అంటే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు పసుపు వేస్తారు? 3 ఎకరాలు. ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత దిగుబడి వస్తుంది? పెట్టుబడి మస్తు అవుతుంది. ఎంత? 1,00,000 రూపాయలు అవుతాయి, అటు ఇటుగా. 1,00,000 రూపాయలు అవుతుంది. దీనివల్ల మీకు ఎంత లాభం ఉంటుంది? లాభం అంటే దిగుబడి ఎక్కితే లాభం ఉంటుంది, లేదంటే మీదికెళ్ళి పోతాయి పైసలు. దిగుబడి ఎక్కిస్తే లాభం. మినిమం 50 డబ్బాలన్నా కావాలా. 50 డబ్బాలు అయితే డబ్బులు ఇదైతే, లేదంటే లాస్. రైతాంగం పూర్తిగా పసుపు పంటలో నిమగ్నమయ్యారు వేసేందుకు. ఖరీఫ్ మొదటి రోజు ఏదైతే రోహిణి కార్తె మొదలు నుండి వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో మొట్టమొదటిగా మృగశిల కార్తె నుండి పంటలు వేస్తారు. మృగశిల కార్తె అంటేనే రైతాంగం పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి పసుపు పంటలు వేయడంలో నిమగ్నమవుతుంటారు. ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో అత్యధికంగా పసుపు పంటనే వేస్తుంటారు కాబట్టి మృగశిల కార్తె నుండే ప్రారంభమై దీనికి అంతటి కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులైతే గతం కంటే ఈసారి డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. గతంలో ఎద్దుల నాగళ్ళ బట్టి పసుపు వేసేవారు, ఇప్పుడు యంత్రాలతో పసుపు వేస్తున్నారు. ముఖ్యంగా పసుపు యంత్రంతో పసుపు వేయడం వల్ల కూలీల తగ్గుతుంది. దానివల్ల పసుపు ఎక్కడ దానికి ఎంత మోతాదులో ఎంత దూరంలో వేయాలనేది కూడా ఆ యంత్రం నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిదీ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పసుపు విత్తనం వస్తుంది. అందులో మాకు దిగుబడులు అత్యధికంగా వస్తాయి. పసుపు యంత్రంతో వేస్తే మాకు లాభాలు ఉంటాయి. ఎందుకంటే మట్టి అంతా ఒక దగ్గరికి వచ్చి దీనివల్ల కూడుకపోతుంది. పసుపు కొమ్ము ఎక్కడ కూడా ఎండిపోకుండా ఉంటుంది, విత్తనం పాడ కాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు యంత్రంతోనే వేయడం వల్ల మాకు లాభాలు ఉన్నాయని చెప్తున్నాం. మరోవైపు కూలీల కొరత వల్ల కూడా ఇప్పుడు ఎద్దులు సాధారణంగా ఎడ్లు పెంచుకోవడం లేదు. గతంలో అయితే తాత ముత్తాతలు మా కాలంలో ఎడ్లు ఉండేవి, ఎడ్లకు గడ్డి మేత అని వేసేవారు. ఇప్పుడు లేబర్ కొరత వల్ల ఎద్దులను ఉంచుకోకపోవడం వల్ల ట్రాక్టర్తో పసుపు వేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కూలీల కొరత ఉండడంతో మేము వ్యవసాయాన్ని అధిగమించుకొని ముందుకు సాగుతున్నాం. ఖచ్చితంగా ఒక రైతు 3 ఎకరాలు వేసే రైతు సుమారుగా ఒక ఎకరానికి 1,00,000 రూపాయల పెట్టుబడి పెడతాడు. అందులో ఇప్పుడైతే ఎకరానికి ఏదైతే 1,00,000 రూపాయల పెట్టుబడి అయినప్పటికీ కూడా క్వింటాల్కి 20,000 ధర ఉంటే మాకు సాధారణంగా లాభం ఉంటుంది. 10,000 ఉంటే రైతు ఆడికాడికే అవుతుంది, పెట్టిన పెట్టుబడికి సరి సమానంగా సరిపోతుంది. సుమారు ఈ ఏడాది అయితే మొన్నటి జరిగిన మార్చి ఏప్రిల్లో వరకు కూడా పసుపుకు 20,000 పైన ధర పలికింది. దీనివల్ల మేము రైతాంగం చాలా సంతోషంగా. రానున్న రోజుల్లో కూడా పసుపుకు ధరలు ఇలాగే ఉంటే మరింత బాగుంటుంది. గత ఏడాదికి ఈ ఏడాదికి పసుపు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పసుపుకు అత్యధిక ధరలు ఉంటాయని చెప్పి పసుపు పంటనైతే వేస్తున్నారు. రైతాంగం పూర్తిగా మృగశిల కార్తె ప్రారంభమైన నేటి నుండి పసుపు పంటలు వేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి రైతు అయితే గత ఏడాది 19,000 ఎకరాల్లో నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగేది. ఈసారి రెట్టింపు అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేసి పూర్తిగా ప్రణాళిక సిద్ధం చేశారు. మనతో మాట్లాడేందుకు రైతు నర్సారెడ్డి ఉన్నాడు. ఆయన అన్నాడు, చెప్పండి, ముఖ్యంగా పసుపు పంట వేస్తున్నారు మీరు. గతంలో అందరూ ఏదైతే నాగలు పట్టేసి కొంతమంది ఇప్పుడు ట్రాక్టర్లు పట్టేస్తున్నారు, మీరైతే నాగలతోనే వేస్తున్నారు. దీనికి నాగలతో వేయడం వల్ల ఏం ప్రత్యేకత ఉంటుంది? నాగలతో వేయడం వల్ల ఏంటంటే భూమి అనేది నేల లూజ్ ఉంటుంది. ట్రాక్టర్తో వేయడం వల్ల కొంచెం గట్టిబడి దిగుబడి అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఎడ్లతో వేస్తే దిగుబడి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంతకుముందులాగా వర్కర్ లేక ప్రతి దానికి ట్రాక్టర్ ఇంప్లిమెంట్ బట్టి చేయడం వల్ల వస్తుంది. లేబర్ అనేది ఉంటే నేను పోయి నాగలతో వేసి ఎడ్లతోనే వెనకటి తీరంగా వేస్తుంటుంది. మీరు ఎన్ని ఎకరాలు ప్రతి సంవత్సరం పసుపు వేస్తారు? మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది? ఏ పంటలు వేస్తారు? మాకు 6 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు పసుపు వేస్తాము.
ఇతర పంట మొక్కజొన్న వేస్తాం, కొంత కూరగాయలు వేస్తాం. ఒక ఎకరానికి పసుపుకి ఎంత పెట్టుబడి అవుతుంది, దానికి ఎంత దిగుబడి ఎలా ఉంటుంది, ఎలా? 1,00,000 దాకా వస్తుంది మొత్తం ఖర్చు. ఏమేమి వేస్తారు అందులో? 1,00,000 పెట్టుబడి అంటే ఏమేమి పెడతారు? 2 లారీల పెండ ఎకరానికి, ఫర్టిలైజర్ బారాబత్తి సోల్ అనేది 2 వేస్తాం, మెగా పవర్ అనేది ఒక 3 సంచులు వేస్తాం. ఇవన్నీ కలుపుకుంటే అప్పటిదాకా ఇంకా పసుపు దుబ్బేడు దాకా అంటే ఇంకా 2-3 సార్లు ఫర్టిలైజర్ వేయబడుతుంది. దాన్ని కలుపుకుని అంతా కలిపి అంటే 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. పసుపులో అంతర పంటగా ఏమి ఇస్తున్నారు? మొక్కేస్తాం, మొక్కజొన్న. అంటే అది వేయడం వల్ల పసుపుకు ఎందుకు అంత ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న వేస్తారు. మొక్కజొన్న వేయడం వల్ల ఏంటి లాభం పసుపుకి? కొంచెం అది ఎందుకంటే అంతర పంట కొంచెం హైట్ అయ్యి కొంచెం నీడలాగా ఉంటుంది. దానికి కొంచెం నీడలాగా ఉండి కొంచెం మొక్క అనేది కొంచెం లేత ధనంలో కొంచెం ఎదుగుదల మంచిగా ఉంటుంది చిన్నతనంలో ఒక 3 నెలల దాకా. ఆ తర్వాత కొంచెం మొక్క అనేది మంచి స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి మొక్కజొన్న అనేది అయిపోతుంది, కట్టేస్తాం కాబట్టి ఆ తర్వాత దీనికి ఎఫెక్ట్ కాదు. అయితే ముఖ్యంగా మీరు నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది 19,000 ఎకరాల్లో పసుపు సాగైంది. ఈసారి పసుపు కోసం రైతాంగం పూర్తిగా విత్తనాల కోసం మన ప్రాంతం చుట్టూ వస్తున్న పరిస్థితి. అంటే పసుపు విత్తనం కావాలంటే ముందుగానే తీసుకొని పెట్టుకోవాలి కదా పసుపు తీసేటప్పుడు. అట్లా మస్తు మంది కూడా తీసుకొని పెట్టుకున్నారు. ఏమైందంటే ఇంతకుముందు గతంలాగా 10 సంవత్సరాల కిందనే ధర లేకుండే. అప్పటి నుంచి 2010-11 ఉండే ధర. అప్పటి నుంచి ఇప్పటికి 11 సంవత్సరాలు అసలు ధర అనేది లేకుండే. 2,000, 4,000, 5,000, 3,500, 6,000 రూపాయలు ఎప్పుడు దాటలేదు. ఈ సంవత్సరం అనేది ఏంటంటే 12 నుంచి 15, 16,000 పోవడం వల్ల రైతులంతా మళ్ళీ కొంచెం పసుపు సైడు మారిండ్రు. దానివల్ల ఎందుకంటే కొంచెం ఆశ అనేది కొంచెం పొందింది. అంటే ఇప్పుడు విత్తనం దొరకాలంటే రైతాంగానికి కష్టమవుతుందా? ఇప్పుడు కొంచెం షార్టేజ్. ఇంతకుముందు పసుపు తీసినప్పుడు అయితేనే పోయి తీసుకున్న వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పోసుకుని ఎక్స్ట్రా అయితేనే అమ్ముతారు, ఎక్కువ శాతం మిగిలదే. సాధారణంగా మిగులుతుంది అంటారు ఎక్కడన్నా? కొంచెం ఉంటుంది, తక్కువ దొరుకుతుంది. ఒక 2 సంచులు 3 సంచులు అంతే, కానీ ఎక్కువ బిగలేయడానికి అంతా దొరకదు. అంటే ఒక ఎకరానికి మీకు ఎంత దిగుబడి వస్తుంది? మీరు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెడతామన్నారు, ఎంత దిగుబడి వస్తుంది? 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది మంచిగా వెళ్తే. 30 క్వింటాలు. 30 క్వింటాలు అంటే ఈ రోజుల్లో 16,000 నడుస్తుంది. మినిమం రైతుకు ఎంత ధర ఉండాలి? తక్కువ ధర ఎంత ఉండాలి? ఎక్కువ అంటే సరే అది ఎక్కువ మన రైతు అదృష్టాన్ని బట్టి ఉంటుంది. తక్కువ ఎంత మినిమం ధర ఎంత ఉండాలి? మినిమం ధర 15,000 ఉండాలి. మినిమం ధర 15,000 ఉండాలి. అక్కడ నుంచి 18 కానీ 19 కానీ ఆ ధర ఉంటే రైతు అనేటోడు 15కి తక్కువ ఉంటే నష్టపోతాడు. 15 దాకున్నా అనుకో రైతే నష్టపోడు. ఎందుకంటే 1,00,000 రూపాయల పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి అనేది ఏంటంటే ఇప్పుడు ఒక 30 క్వింటాలు వచ్చింది అనుకోండి, 25 క్వింటాలు వచ్చింది అనుకోండి, ఎంత అంటే 4 లక్షల దాకా వస్తాయి. 3.5 లక్షల చిల్లర వస్తాయి. 3 లక్షల చిల్లర. 1,00,000 పోయినా ఒక 2 లక్షలు, ఇంకా అంత 1,00,000 ఖర్చు పోయినా కానీ ఒక 2 లక్షలు మిగులుతాయి ఇద్దరు ఉంటే. అదే 10,000 ఉందనుకోండి, 1,00,000 రూపాయలు ఖర్చుకే పోతాయి. అది ఇది కాకుండా మళ్ళీ దుబ్బడానికి కూడా అప్పుడు ఖర్చు అవుతుంది కదా. ఓకే, అది అప్పుడు ఒక ఎంతంటే 20-30 ఖర్చు వస్తుంది మరి ఉడకబెట్టడానికి. అదేం కాదంటే మినిమము ఈ పెట్టుబడి కాక అది ఒక్క ఎకరం 30,000 దాకా ఖర్చు వస్తుంది కంప్లీట్గా అయిపోయే వరకు. అంటే పసుపు దవ్వడం లేబర్తో కూడుకున్న పని కదా, అంటే లేబర్ దొరుకుతున్నారా? షార్టేజ్ ఇక కొంచెం వెనక ముందు అయితే ఉంటుంది. అంటే యంత్రాలు తీసే పసుపు యంత్రం తవ్వేటందుకు కూడా యంత్రాలు వచ్చినాయి, అవేమైనా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి? కానీ ఇప్పటికైతే మనకు రాలేవు ఇంకా. దాంతో కొంచెం దానికి రైతు మరగాలంటే ఉపయోగం రావాలంటే కొంచెం ఫస్ట్ దాన్ని ట్రయల్ చేయాలి. ఎలా వస్తుంది, ఎలా తీస్తుంది, అదైతే చూడాలి కదా ట్రయల్ ఫస్ట్. ఇప్పుడు మా గతంలో పసుపు ఉడకబెట్టేందుకు రైతులు కడాయిలు పెట్టి మనుషులతో ఉడకబెట్టేవారు. ఇప్పుడు పెద్ద మిషన్లు వచ్చినాయి, దాని కింద మనుషులు మంటేస్తే సరిపోతుంది. బాయిలర్ వచ్చేసి బాయిలర్స్ ఇప్పుడు దానికంటే బెటర్ ఇదే బాయిలర్ బెటర్. ఎందుకంటే ఇంతకుముందు కడాయిలు అనేది బాగా రిస్క్ అవుతుండే, ఆవిరి అంతా బయటికి వెళ్ళిపోతుండే గాలి పెట్టడం వల్ల. ఇది ఎంత కుక్కర్ లాగా అన్నట్టు, ఇది బాయిలర్ కాబట్టి ఇప్పుడు తొందరగా పని అవుతుంది. మహారాష్ట్ర వర్కర్ రాచూర్లో కొంచెం బెటర్ ఉంది. అదే లేబర్ అనేది అక్కడ నుంచి రాకపోతే ఈ బాయిలర్ లేకపోతే ఈ రైతు అనేవాడు పసుపు కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఈ ధర ఉంటే ఇంకా మహారాష్ట్రలో కూడా పసుపు వేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా లేబర్ అవసరం ఉంటుంది. మన దగ్గరికి లేబర్ రావాలంటే, ఈ ప్రాంతానికి లేబర్ రావాలంటే షార్టేజ్గా కోరుతుంది. రాను లేబర్ దొరకకపోయే అవకాశం. అప్పుడు ఎలా చేస్తారు? యంత్రాలు వస్తేనే, టెక్నాలజీ చేంజ్ అయ్యి యంత్రాల సిస్టమ్ వస్తేనే రైతు అనేటోడు ముందుకు పోతాడు. ఏది లేదనుకో లేబర్ లేకపోతే మానవలసిందే కదా. ఏదన్నా కదా లేబర్ ఉంటేనే కదా చేసేది. ప్రతిదానికి కావాల్సింది మనిషి, లేదంటే యంత్రాలు. గవర్నమెంట్ ఏదో ఒక టెక్నాలజీ, ఇప్పుడు డ్రిప్ ఉంది, డ్రిప్ తర్వాత ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి. ఎడ్లు పోయి ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ పోయి కడాయిలు ఉండే కడుగు కట్టండి, బాయిలర్ వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్క టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటే యంత్రం తీయడానికి పసుపు తీయడానికి వస్తేనే రైతు ముందుకు పోతాడు. అది ఏదైనా ప్రయోజనం లేకుండా లేబర్ రాలే అనుకో మానవలసి వచ్చింది. అది 20-30 ఉన్నా మానవలసి వచ్చింది. ఇద్దరు ఇంటోళ్ళు చేసేది పని కాదు కదా అది. అంటే సుమారు ఒక ఎకరం పసుపు పండించాలంటే ఎంతమంది లేబర్ అవసరం పడుతుంది? పెట్టి నాటి నుండి తీసి ఉడకబెట్టి మార్కెట్కి పంపించేసరికి ఓన్లీ ఇప్పుడు ఏం పోయి వేయడానికి ఎకరానికి 5-6 కావాలి ఎకరానికి. అప్పటికి మెయిన్ ఏంటంటే తీసేటప్పుడు ఎక్కువ పడతారు, 40 నుంచి 50 మంది పడతారు ఒక ఎకరం పసుపు తీయడానికి. దుబ్బి తిరిగేసి దాన్ని ప్లాట్ఫామ్ తీసుకోవడానికి మించుమించు 50 మంది పడతారు. ఎక్కడానికి 40 మంది కావాలా, దుబ్బడానికి 10 మంది కావాలా ఎకరానికి.
మళ్ళీ ఉడకబెట్టాలి. ఉడకబెట్టేది అలాగే మళ్ళీ ఈ దుబ్బేయడానికి రిక్కడానికి 40 మంది కావాలి, లేబరు లేడీసు, మగవాళ్ళు 10 మంది కావాలి. మధ్యలో కలుపు తీయాలి. ఇవంతా మామూలుగానే ఒక 5 అడుగులు తొడగడితే ఇదంతా ఒక ఎత్తు, అప్పుడు ఒక ఎత్తు. సుమారు ఒక 100 మంది అవుతారా ఒక ఎకరానికి? అవుతారు. ఇప్పటి నుంచి అక్కడ దాకా 100 మంది అవుతారు. వేయడానికి, కలుపు తీయడానికి, అప్పటికి తీసి కలం ప్లాట్ఫామ్ పంపడానికి. ఆ కూలి ఎంత ఉంటుంది ఒక మనిషికి? మగవాళ్ళకి ఎంత, ఆడవాళ్ళకి ఎంత? ఆడవాళ్ళకి 250, 500 ఇప్పుడు పైసలు వేయడానికి, అప్పడానికి రిక్కడానికి 300, మగవాళ్ళకి 1000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, రైతు తన పంట పండించేటప్పటికి తలాపానం తొక్కొస్తుందనే చెప్పాలి. ఎందుకంటే సుమారు ఒక ఎకరం పసుపు పండించాలంటే సుమారుగా 100 మంది కూలీలు అవసరం. అంటే టెక్నాలజీ మారితే కానీ కూలీల కొరత ఉన్నప్పటికీ ఈ కూలీలతో పసుపు పంటను వేస్తూ మేము నెగ్గుకొస్తున్నాం. ఖచ్చితంగా గతంలో మేము ఎడ్ల నాగలతో పసుపు వేసేవాళ్ళం. ఎడ్ల నాగలతో పసుపు వేస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది, అందుకే మేము నాగలతో పసుపు వేస్తున్నాం. కొంతమంది ట్రాక్టర్లతో పసుపు విత్తనం విత్తున్నారు. దానివల్ల మొలక శాతం తగ్గుతుంది, అప్పటికి దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎడ్ల నాగలతో వేస్తేనే మాకు లాభాలు ఉన్నాయని చెప్పి రైతు చెప్తున్నాం. మొత్తానికి పసుపు పంట అంటేనే కూలీలతో కూడుకున్న పని. సుమారు పసుపు వేసిన నాటి నుండి తీసే వరకు 100 మంది కూలీలు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దీనివల్ల మేము కూలీల కొరత ఉన్నప్పుడు కూడా యంత్రాలు ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వము యంత్రాలకు కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరోవైపు ఒక పసుపు వేయడానికి మహిళా కూలీకి 500 రూపాయలు ఇస్తున్నాము. పసుపు తీసేటప్పుడు 300 రూపాయలు కూలీ ఇస్తాం. మగవారికి అయితే 1000 రూపాయల కూలీ ఇస్తాం. దీనివల్ల మేము 1000 మంది కూలీలు పెట్టాలంటే మాకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. పసుపు అనే మెయిన్ ప్రధాన పంటగా భావిస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా పసుపు పంటనే మేము తల్లి పంటగా భావించి పసుపును వేస్తూనే ఉంటాం. మాకు తక్కువ ధర ఉన్నా ఎక్కువ ధర ఉన్నా ఈ పంటని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోలేదు. అందువల్లనే మేము రైతాంగం కూడా పసుపు అంటేనే మాకు తల్లితో సమానం కాబట్టి ఈ పంట వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మృగశిల కార్తె ప్రారంభమైన నాటి నుండి పసుపు రైతులందరూ కూడా పంటలలో చేలలో విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతారు. తొలకరి జల్లులో పడిన నేపథ్యంలో పూర్తిగా రైతాంగం పనుల్లో నిమగ్నం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ప్రధాన పంట పసుపు పంట కాబట్టి తొలకరి జల్లులు కురిసిన వెంటనే పసుపు అంతా రైతులు పసుపు పంట వేసేందుకు సిద్ధమై చేలలో పసుపు పంటలు వేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒక రైతుకు సుమారు గతానికి ఈ ఏడాదికి చూసుకుంటే ఈ ఏడాది మరింత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. రైతాంగం పూర్తిగా ధరలు పెరిగిన నేపథ్యంలో రైతులు పసుపు పంట వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని చెప్పి రైతు నర్సారెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.